ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు పరలోకపు దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈరోజు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని యోబు గ్రంథంలో నుంచి మొదలు పెడదాం. ఈరోజు వాక్య ధ్యానము, ఈరోజు వాగ్దానము కూడా యోబు గ్రంథంలోనే ఉన్నది. 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుని సన్నిధిలో నుంచి అపవాది సాతాను బయటికి వెళ్ళి యోబుని పాదము మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతోటి, శరీరం మీద దద్దుర్లు కురుపులు ఉంటాయి కదా, వాటితోటి హీనమైనటువంటి దురవస్థకి లోన్ చేస్తాడు శత్రువు, అపవాది అయిన సాతాను. దేవుడు అనుమతిస్తాడు, నువ్వు చేయొచ్చు, నువ్వు ఆ మనుషునికి ఇంత శ్రమని కలుగజేయటానికి నీకు అధికారం ఉన్నదని దేవుడు అనుమతిస్తే సాతాను పోయి అంతటి దురవస్థలోనికి యోబుని తీసుకొని పోతాడు. ఈ దురవస్థ మనకి ఈ రోజున దేవుని ద్వారా కొద్దిమందికి కలుగుతుంది, సాధారణంగా లోకము ద్వారా కొద్దిమందికి కలుగుతుంది. అయితే వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇంకా పోతే డీప్గా పోతే సమయం సరిపోదు, మీకు కూడా అర్థం కాదు. ఈరోజు ఒక వాక్యంలో చూస్తే దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి యోబుకి దేవుడు క్షేమాన్ని ఇచ్చినట్లు కనపడతా ఉంది. ఆ శ్రమలను దాటుకొని వచ్చే తర్వాత దేవుని యొక్క క్షేమము యోబుకి కనపడతా ఉంది. మనకి కూడా ఉంటాయి, కనపడే వాటిని చేతితోటి తుడిచేసుకోవచ్చు, కానీ కనపడనివి ఉంటాయి. వాటిని యేసు రక్తము చేత, యేసు పేరు మీద మాత్రమే తీసివేయాల్సి ఉంటుంది. వీటిలో కూడా కొన్ని ఉంటాయి, కనిపించే వాటిలో కూడా కొన్ని ఉంటాయి. అవి యేసు పవిత్రతను ముందు పెట్టి మాత్రమే తొలగించాల్సి ఉంటుంది. అది అనుభవంలోనికి వచ్చిన వారికే తెలుస్తుంది. అందుకే మొదటే చెప్పా, పూర్తిగా వాక్యంలోనికి వెళ్ళి ఆ లోతుపాతులన్నీ చూస్తే మీకు అర్థం కాదని మీద చెప్తా ఉన్నా ఈరోజు వాక్యానికి అనుగుణంగా. ఇక అయితే యోబు ఏం చేస్తా ఉన్నాడు, ఈ గోళ్ళు సరిపోట్ల, ఆ దురదకి, ఆ కురుకుల ద్వారా వచ్చేటువంటి ఆ దురదకి ఆ గోళ్ళు సరిపోక ఈ చిల్ల పెంకు ఒకటి తీసుకొని గోకుడు ఈడగోగితే కొంతసేపు, మళ్ళీ వెనక అయిపోతే మళ్ళీ ముందు, ఈ గోకుడు అదే పని. ఇక అదొక డ్యూటీ అయిపోయింది 24 గంటలు. అంతటి శ్రమలోకి పోయిన యోబు చెప్తా ఉన్నాడు, దుఃఖపడేటువంటి వారిని క్షేమం వైపు తీసుకెళ్తాడు. మనకి తెలిసి కొద్దిమంది దుఃఖపడుతూనే ఉంటారు, ఎదుటి ఉన్నటువంటి వాళ్ళు చూస్తూనే ఉంటారు. మీకు అర్థమవుతూనే ఉంటుంది, మనం దుఃఖపడుతూనే ఉంటాం. ఎదుటి ఉన్నటువంటి వాళ్ళు మనుషులైనా మరింకొకళ్ళైనా చూస్తూనే ఉంటారు, కానీ క్షేమము వైపు తీసుకెళ్ళలేనంత శక్తిని అయితే కలిగి ఉండరు, అంతటి బలమునైతే కలిగి ఉండరు. మనుషుల జీవితాల్లో చూద్దాం. యోబు కనపడతా ఉన్నాడు కదా, ఈ హీనమైన స్థితిని కలిగి యోబు కనపడతా ఉన్నాడు. యోబు తర్వాత ఆదామును చూద్దాం. ఆదాము తర్వాత అబ్రహామును చూద్దాం. వీళ్ళకి శ్రమలు, ఇబ్బందులు వీటిలోనే ఉన్నారు.
దేవుడు వీళ్ళని చూస్తూనే ఉన్నాడు. శ్రమలు, ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయి. దేవుడు వీళ్ళని చూస్తూనే ఉన్నాడు. కానీ చూసి ఆయనకున్న శక్తిని మర్చిపోలే. ఆ శక్తిని, ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళని నడిపించుకుంటూ పోయాడు క్షేమము వైపు. ఈరోజు మనల్ని కూడా చూసే దేవుడు ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకోకుండా ఉన్నాడు. ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకుంటే క్షేమము వైపు నడిపించబడతాం. ఆదికాండము 2వ అధ్యాయము, 2వ అధ్యాయం కాదు 3వ అధ్యాయము 17వ వచనం 19వ వచనం. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలవనగా నీవు నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఈ 2 వచనాల్లో ఏమని ఉన్నదంటే, ఒక మాట స్పష్టంగా కనపడతా ఉంది. ఏమిటంటే శ్రమ 2 వచనాల్లో కష్టం అనేది కనపడతా ఉంది. దేవుడు ఆ కష్టాన్ని, ఆ దుఃఖాన్ని నీకు కలుగజేస్తా ఉన్నా అని చెప్తా ఉన్నాడు. 2 వచనాల్లో దుఃఖము అనేటువంటి విషయము మనకు కనపడుతుంది. ప్రయాసముతోటే నీవు వ్యవసాయం చేస్తావని చెప్తా ఉన్నాడు. 19వ వచనంలో నీ ముఖము నుంచి వచ్చేటువంటి చెమట భూమిని చేరితేనే నీ 5,000 నోట్లోకి వెళ్తాయి. దేవుడు దుఃఖాన్ని కలుగజేస్తా ఉన్నాడు. ఈ దుఃఖాన్ని కలుగజేసిన దేవుడు దుఃఖంతో ఆదాము ఏం చేస్తా ఉన్నాడంటే వ్యవసాయం చేయటం మొదలుపెట్టిండు. మరి దేవుని మాట తప్పిపోదు కదా, వ్యవసాయం చేయటం మొదలుపెట్టిండు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ వ్యవసాయంలోని, ఆ కష్టంలోని ఏం జరుగుతూ ఉన్నదంటే రాంగ దేవుని కనికరము ఆ ఆదాము సంతతి మీద కనపడతా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం దేవుని వారముగా ఉన్నామా? మన మీద ఉన్నటువంటి బలహీనతలు మన యొక్క కడుపుని, నోటిని ఇబ్బంది పెట్టవచ్చేమో, శ్రమ పెట్టవచ్చేమో, కానీ అన్ని రోజులు కాదు, అన్ని సంవత్సరాలు కాదు. ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన శక్తిని జ్ఞాపకం చేసుకొని, ఆయన ముందున్నటువంటి మనలని క్షేమము వైపు తీసుకుపోతాడు. ఆదాము పరిస్థితి ఇది. ఆదాము కుమారుడైనటువంటి ఎవరంటే అబ్రహాము విషయాన్ని ఒకసారి మళ్ళా చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము 15వ వచనం. నీవు క్షేమముగా నీ పితరుల వద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. దేవునికి స్తుతి కలుగును కాక. ఎందుకంటే 2 వచనాల్లో కష్టాన్ని, శ్రమని మనం చూసి ఉన్నాం అక్కడ. ఆదికాండము 3వ అధ్యాయము 17, 19 వచనాల్లో. 2 వచనాల్లో కూడా దేవుని యొక్క దుఃఖము మనిషి మీద నిలబడతా ఉన్నది. దేవుడే బాధపడుకుంటూనే ఆ మనుషునికి దుఃఖాన్ని కలగజేస్తా ఉన్నాడు. నువ్వు ప్రయాసపడుతూ నీ ముఖం మీద ఉన్న చెమట ఆ భూమి మీద పడితేనే నువ్వు అన్నందరుగా తినగలుగుతావు అని దేవుడు ఆ మనుషునికి శ్రమ పెట్టి, ఆ మనుషుని తర్వాత ఆ మనుషుని కొడుకు అయినటువంటి అబ్రహాముకి దేవుడు చెప్తా ఉన్నాడు,
నీవు క్షేమము కలిగి మంచి ముసలితనములో, పండు ముసలి అంటారు కదా, ఆ స్థితికి వచ్చిన తర్వాత నీ పితరుల వద్దకు చేర్చబడదు, క్షేమాన్ని పొందుకొని. ఆదాముకు దేవుడు చెప్పలా నువ్వు క్షేమాన్ని పొందుకుంటావని. చూడండి, దుఃఖము మన జీవితాల్లో సాధారణం. ఈ సాధారణమైన దాన్ని దేవుడు తీసివేసి క్షేమము వైపు నడిపిస్తాడు. ఆయన వారముగా మనముంటే ఉందా, ఈ దుఃఖము ఎన్నో రోజులు ఉండదు. ఆదాము మొదలుకొని అబ్రహాం వరకు చాలకే కొన్ని తరాలు గడిచిపోయి, కానీ ఆ ఆదాము కాలంలో ఉన్న దుఃఖము అబ్రహాము దగ్గరకు వచ్చాలకే లేకపోగా క్షేమాన్ని పొందుకుంటామని దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడే మొట్టమొదట్లోనేమో నువ్వు కష్టపడు, నువ్వు దుఃఖపడు, నువ్వు బాధపడు, నువ్వు కష్టం చెయ్యి, నువ్వు శ్రమపడు అని ఇదే ఇంకా నోరు తెరిస్తే కష్టం. అబ్రహాం దగ్గరకు వచ్చాలకే నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను గొప్పగా చేస్తా, నిన్ను దీవిస్తా, నీకు క్షేమము కలుగుతుంది. ఆమేన్. దేవుని మనుషులుగా మనం ఉంటే ఏం చేస్తాడంటే దుఃఖము నుంచి క్షేమము వైపు నడిపిస్తాడు. పొందుకుంటారా? పొందుకోరా? కొన్ని సంవత్సరాలు, కొన్ని తరాలు ఏం జరుగుతూ ఉంటుందంటే ఆ శాపాలు కుటుంబాలని, తరాలను పట్టుకొని వదలం. అవన్నీ కూడా తొలగిపోవాలంటే చూసి ఆయన శక్తిని మర్చిపోయి వెనకబెట్టుకునే దేవుడు కాదు మన దేవుడు. ఆయన శక్తిని చూసి జ్ఞాపకం చేసుకుంటాడు. మనకున్న దుఃఖాన్ని ఏం చేస్తాడంటే క్షేమం వైపు నడిపిస్తాడు. ఈరోజు మన వాక్య ధ్యానము, ఈరోజు దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉన్నది. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకనొక సమయంలోనేమో ఆదాముని లేవనెత్తుతా ఉన్నాడు. దుఃఖపడటానికి, శ్రమ పడటానికి లెగు అని చెప్పానని లేవనెత్తి బయటికి వెళ్ళగొట్టిండు. బయటికి పోయి కష్టం చేసుకుని బతుకు. కొన్ని సందర్భాల్లో సేమ్ ఇదే సిచ్యువేషన్ ఎదురవుతుంది. కుటుంబంలో ఆ కుటుంబ యజమానికి ఎదురు తిరిగితే, ఇంట్లో నుంచి వెళ్ళగొడితే ఇదే మాట వస్తుంది, పోయి కష్టం చేసుకొని బతుకు. అలా వెళ్ళగొడతారు కదా, అదే పరిస్థితి ఆదాముకి ఎదురైంది. దేవుడు కూడా ఆ స్థలం నుంచి వెళ్ళగొట్టి కష్టాన్ని చేసి బతుకు అని లేవనెత్తిండు ఆ రోజు, ఆ మొదటి రోజుల్లో. ఈ రోజుల్లో ఈ యేసు ప్రభు కాలంలో లేవనెత్తుతా ఉన్నాడు. అప్పుడున్నాయి కదా దుఃఖం, అప్పుడున్నాయి కదా శ్రమ, అప్పుడు వచ్చినటువంటి శాపాలు ఉన్నాయి కదా, వేల సంవత్సరాల నుంచి పట్టుకొని ఉన్నాయి కదా కుటుంబాలని, ఎవరో తాత ముత్తాతలు పట్టుకొని ఉన్నాయి కదా శ్రమలు, ఆ శాపాలు. వాటిని నుంచి ఈ శక్తిమంతుడు విడిపించడానికి లేవనెత్తుతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? క్షేమాన్ని పొందుకోవటానికి. మనమే మరెవరో కాదు. ఆయన యొక్క శక్తి మనల్ని క్షేమము వైపుగా లేవనెత్తుతుంది. ఆయన చేత లేపబడతా ఉన్నామంటే ఇప్పుడు అర్థం ఏంటంటే క్షేమాన్ని చూడటానికి, శాపాన్ని అనుభవించడానికి కాదు. ఆయన శక్తి చేత, ఆయనకున్నటువంటి మహత్తు శక్తి చేత ఆయన క్షేమాన్ని మనకి చూపిస్తాడు. అబ్రహాముకి చెప్తా ఉన్నాడు, మంచి వృద్ధాప్యమందు పండు ముసలి అని అంటారు కదా, నీ సంవత్సరాలన్నీ నువ్వు అనుభవించిన తర్వాత క్షేమము కలిగి ఇప్పటికీ
ఇప్పటికీ ఈ మంచి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి క్షేమం అనేది లేక ఆ వృద్ధాప్యంలోనే పండు ముసలితనంలోనే తీరని కోరికల చేత నెమ్మది లేక ఈ లోకాన్ని వదిలిపెడతా ఉన్నారు. దేవుని వారమై ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఉన్నటువంటి ఆ దుఃఖం అంతటిని తొలగించి క్షేమమును మనకి సమృద్ధిగా అనుగ్రహించి మన జీవిత దినములు తీరేంత వరకు నిలుపుతాడు మనల్ని. ఆమేన్. ఎందుకంటే క్షేమాన్ని పొందుకోవటం కోసమే. ఆమేన్. అంతటి శక్తిమంతుడైన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ క్షేమము వైపుగా దేవుడు మనలను నడిపించును గాక. ఆ క్షేమమును దేవుడు మన యొక్క అనుభవంలోనికి తీసుకొని వచ్చును గాక. అంతటి క్షేమాన్ని ఇచ్చే మహాదేవుడు నిత్యము మనకు తోడయ్యుండి ఆయన త్రోవలలో మనలను నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అలాగా ప్రార్థించుకుందాం. పరిపూర్ణుడు అయ్యున్న తండ్రి, ఈ ఉదయ కాలమందు ఆదాము వలె అయ్యా మొదటి దినములో మొదలుకొని ఇప్పటి వరకు ఏ కుటుంబము, ఏ ఆత్మ భరింపరానటువంటి శాపాలను, చెప్పుకోలేనటువంటి కీడులను అనుభవిస్తూ ఉన్నారో అట్టి వాటిని అన్నిటి నుంచి అమూల్యమైనటువంటి యేసు రక్తము చేత క్షమాపణను, విడుదలను అనుగ్రహించి ఈ పరిశుద్ధ పరిచర్యలో ఉన్నటువంటి బలహీనులను, శపించబడినటువంటి వారులను, బలహీనులైనటువంటి వారులను జ్ఞాపకం చేసుకొని వారిని స్వస్థపరచండి, వారిని దీవించండి. వారిని తండ్రి మీ పరిశుద్ధ శక్తి చేత దర్శించండి. వారి జీవితంలో క్షేమమును పొందుకొనుట కొరకు మాత్రమే మీ చేత లేవనెత్తబడినట్లు మీ దయగలిగినటువంటి కృపను జ్ఞాపకం చేసుకోనమని తండ్రి మరొక మారు ఈ మనవులు మీ పాదముల చెంత ప్రతిష్ఠించి యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉన్నతుడైన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.